Hello, Namaste. Welcome to our channel Multiple Ways to Grow Chinese web series explained in Telugu. Title I Love You Give Me Episode 2. మన హీరోయిన్ని దగ్గరికి లాక్కొని తన నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేసి చైర్మన్ కూతురికి ఇంట్రడ్యూస్ చేస్తాడనమాట. సో చైర్మన్ కూతురు ఏం చేస్తుందంటే కోపంగా మీరు నాకు దీని ముందే ఎందుకు చెప్పలేదు, నేను ప్రతిదీ నా గురించి షేర్ చేసుకుంటుంటే మీరు అన్నీ విని నన్ను పిచ్చిజాన్ చేశారని చెప్పేసి కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోగానే మిస్ మిన్హు అంటది, నేను మీకు హెల్ప్ చేశాను కదా, అమ్మాయి నుంచి నేను మిమ్మల్ని సేవ్ చేశాను, సో మీరు నాకు టైం ఇవ్వాల్సిందే అని చెప్పి కొంచెం డిమాండింగ్గా రిక్వెస్టింగ్గా రెండు కలిపి అడుగుతుంది అనమాట. అడిగితే కొంచెంసేపు మిస్టర్ జీన్ ఆలోచించి ఓకే థర్స్డే పెట్టుకుందాం అని చెప్పి చెప్తాడనమాట. థర్స్డే అనగానే మిన్హు కొంచెం ఆలోచనలో పడి ఓకే అని చెప్పేసి చెప్తుంది. చెప్పంగానే ఎవరికాలు సెపరేట్ అయిపోతారు. ఇంకా ఈవినింగ్ మిన్హు ఇంటికి వెళ్ళిపోతుంది అనమాట. ఇంటికి వెళ్ళిపోగానే మన షెన్షాన్ ఉంటాడు. షెన్షాన్ని ఫ్రెష్ అప్ చేసి ఫుడ్ పెట్టి పడుకోవడానికి ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. స్టోరీస్ అవి చెప్తుంది, మంచిగా ముచ్చట్లన్నీ పెట్టుకుంటారనమాట. పెట్టుకుంటుంటే మన షెన్షాన్ అడుగుతాడు, మమ్మీ అందరికీ ఫాదర్ ఉన్నారు నాకెందుకు లేరంటే మన మిన్హు సాడ్ ఫేస్ పెట్టుకొని డల్ అయిపోతుంది అనమాట. ఏం మాట్లాడదు. మళ్ళా షెన్షానే మాట్లాడతాడనమాట. మమ్మీ చెప్పు మమ్మీ అనేసి అంటే మిన్హు అంటది, నీకు డాడీగా డాక్టర్ జో ఉన్నాడు కదా, జోని పిలుస్తున్నావు కదా, మరి డాడీతో ఇంకా పనేముంది అని చెప్పి అంటది అనమాట. అప్పుడు మన షెన్షాన్ కొంచెం సాడ్ ఫేస్ పెట్టుకొని క్యూట్గా అలుగుతాడనమాట. అలిగితే మన మిన్హు చూడలేక షెన్షాన్ని డైవర్ట్ చేసి ఆడిపిస్తూ ఉంటుంది. అలానే పజ్జ పెట్టేస్తుంది అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే థర్స్డే అనమాట. మన మిన్హు అండ్ షెన్షాన్ హాస్పిటల్కి వెళ్తారు. చెకప్ కోసం కాదు, ఈరోజు షెన్షాన్కి హార్ట్ సర్జరీ ఉందన్నమాట. సో హార్ట్ సర్జరీకి కావాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ మన మిన్హు పూర్తి చేస్తూ ఉంటుంది. సో మన షెన్షాన్కి హార్ట్ సర్జరీ చేసేది ఎవరో కాదు, మిన్హు యొక్క ఫ్రెండ్ డాక్టర్ జోనే. సో డాక్టర్ జో హార్ట్ సర్జరీకి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుంటూ ఉంటాడనమాట. సో మన బుల్లి షెన్షాన్ ఉన్నాడు కదా, మన బుల్లి షెన్షాన్ చేతిలో బుల్లి టాయ్ని పట్టుకొని మొత్తం హాస్పిటల్ మొత్తం తిరుగుతూ ఉంటాడు. అందరికి హాయిలు బాయిలు చెప్పుకుంటూ అందరితో సరదా సరదా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తుంటే ఏదో చూస్తున్నట్టు అనిపించి మళ్ళీ వెనక్కి వస్తే హీరో ఉంటాడు అక్కడ. హీరో ఉంటే హే హ్యాండ్సమ్ నువ్వా అని చెప్పేసి అంటాడనమాట మన షెన్షాన్. సో మన హీరో కూడా హే నువ్వా మళ్ళీ కలిసామా మనమా అని చెప్పి అంటాడనమాట. సో మన షెన్షాన్ మన హీరో పక్కన కూర్చొని నిన్నోటి అడగనా అంటే సరే అడుగు అని చెప్పి మన హీరో అంటాడు. సరే మన షెన్షాన్ ఏం అడుగుతాడంటే నీకు పెళ్ళైందా అని అడుగుతాడు. మన హీరో షాక్ అయ్యి కొంచెం నవ్వుతూ హే ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అడుగుతున్నాను. లేదు హ్యాండ్సమ్ చెప్పు హ్యాండ్సమ్ అని చెప్పేసి ఇలా గారాలు పోతూ అడుగుతాడనమాట. అడిగితే లేదు కాలేదు అని చెప్పేసి అంటాడనమాట. తర్వాత మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడుగుతాడు, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అడుగుతాడు. హే అని చెప్పి అంటాడనమాట. మళ్ళీ షాక్ అయ్యి చెప్పు హ్యాండ్సమ్ అని అడుగుతాడు. అడిగితే లేదు గర్ల్ ఫ్రెండ్ లేదు నాకు అని చెప్పేసి చెప్తాడనమాట. సరే అయితే మరి నువ్వు నాకు డాడీగా ఉంటావా అంటే ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేను డాడీగా ఉండడం ఏంటి, అసలు నీ పేరెంట్స్ ఎవరు, ఎక్కడ కనబట్టలేదు అని చెప్పి అంటాడనమాట. అంటే నాకు ఫాదర్ లేరు, నేను ఎప్పుడు చూడలేదు నా ఫాదర్ని, మా మమ్మీ చెప్పింది మా ఫాదర్ చాలా హ్యాండ్సమ్గా క్యూట్గా ఉంటాడని, అచ్చం నీలాగే, అందుకే నేను నిన్ను ఫాదర్గా చూస్ చేసుకోవాలనుకుంటున్నాను, మా మమ్మీ నాకు ఫుల్ రైట్స్ ఇచ్చేసింది, అందుకు నాకు నువ్వు ఉంటావా నాకు ఫాదర్గా అని చెప్పి అని అడుగుతాడనమాట. అడిగితే నవ్వుకొని మన హీరో నవ్వుకొని మనసులో పాపం ఫాదర్ లేడేమో అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటాడనమాట. అప్పుడే వీళ్ళిద్దరు కన్వర్జేషన్ మధ్యలోకి డాక్టర్ జో వస్తాడు. డాక్టర్ జో వచ్చి షెన్షాన్ అనుకుంటా డాక్టర్ జో వస్తాడనమాట. అప్పుడు షెన్షాన్ని డాక్టర్ జో ఎత్తుకొని ఇక్కడ ఏం చేస్తున్నావు షెన్షాన్ అనేసి డాక్టర్ జో అడుగుతాడు. అడిగితే నేను మిస్టర్ హ్యాండ్సమ్తో మాట్లాడుతున్నా అని చెప్తాడనమాట.
చెప్తే మిస్టర్ జిన్ అడుగుతాడు, మీరు ఇక్కడ డాక్టరా అని డాక్టర్ జోని అడుగుతాడు. సో అవును అని చెప్పేసి డాక్టర్ జో అంటాడు అనమాట. డాక్టర్ జో యొక్క ఐడి కార్డ్ని జిన్ చూసి కన్ఫర్మ్ చేసుకుంటాడు అనమాట. కన్ఫర్మ్ చేసుకుని సారీ, ఇంతకుముందే నేను మీతో చాలా రూడ్గా బిహేవ్ చేశాను అని చెప్పి అంటాడు అనమాట. జిన్ డాక్టర్ జోతో ఇట్స్ ఓకే, ఇట్స్ మై డ్యూటీ అని చెప్పేసి డాక్టర్ జో అక్కడ నుంచి వెళ్ళిపోతాడనమాట. సో అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే మన షెన్షన్ గట్టిగా మాట్లాడుకుంటూ నోటిగా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటూ ఉంటాడనమాట. సో అదే టైంలో అక్కడికి హీరోయిన్ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని అక్కడికి హీరోయిన్ వస్తుంది. హీరోయిన్ వస్తే హీరోయిన్ బొగ్గు మీద నోటిగా ఒక ముద్దు పెడుతుంటే హీరోయిన్ అరుచుకుంటా షాన్ అని అరుచుకుంటా హీరోకి వెనబడేలాగా షన్షాన్ని మీద అరుస్తుంది అనమాట హీరోయిన్. అది హీరోయిన్ వాయిస్ విని వెనక్కి తిరిగితే వీళ్ళు ముగ్గురు కనిపిస్తారనమాట. వీళ్ళు ముగ్గురిని చూసి ఫ్యామిలీ అని బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతాడు హీరో. ఫిక్స్ అయిపోయి అక్కడ నుంచి కొంచెం కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే హీరో ఒక అసిస్టెంట్ హ్యార్లీ ఉన్నాడు కదా, హ్యార్లీ ఏంటి సార్కి మూడ్ స్వింగ్స్ అవుతున్నాయా అని షాకింగ్లో ఉంటూ సార్ వెనకాల వెళ్ళిపోతాడనమాట. సో వాళ్ళిద్దరు వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయిన తర్వాత మన డాక్టర్ జో అండ్ మిస్ మిన్హు అండ్ షన్షాన్ వీళ్ళు ముగ్గురు ఒక రూమ్లోకి వెళ్తారు. రూమ్లోకి వెళ్ళి కొంత టైం మాట్లాడుకున్న తర్వాత మన షన్షాన్కి ఒక డ్రాయింగ్ ఇచ్చి దాన్ని డ్రా చేయమని హీరోయిన్ అంటది. షన్షాన్ కాన్సన్ట్రేట్ చేసి దాన్ని డ్రా చేస్తుంటే మన మిన్హు డాక్టర్ జోకి ఐస్తో సైగ చేసి బయటికి రమ్మని చెప్తుంది. అప్పుడు బయటికి వచ్చినాక నాకు కొంచెం పని ఉంది, కొంచెంసేపు తనని నువ్వు చూసుకోవా అని చెప్పేసి చెప్తుంది అన్నమాట డాక్టర్ జో తోటి. ఓకే ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, నేను చూసుకుంటా అని చెప్పి డాక్టర్ జో చెప్తాడు. సో అక్కడ నుంచి హీరోయిన్ లెఫ్ట్ అయిపోయి బ్లూజా ఇన్వెస్ట్మెంట్ ఆఫీస్ ఉంది కదా మన హీరో గారి ఆఫీస్, అక్కడ ల్యాండ్ అవుతుంది. అక్కడ ల్యాండ్ అయ్యి వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో మన హీరో గారు కూడా ఆఫీస్కి వచ్చేస్తారు. ఆఫీస్కి వచ్చి మన హీరోయిన్ చూస్తారు కానీ ఇట్లా పట్టించుకోడు అనమాట. అసలు పట్టించుకోకపోతే మన హీరోయిన్ చాలాసేపు వెయిట్ చేస్తుంది. ఎంత వెయిట్ చేసినా పట్టించుకోడు. సో ఎందుకు పట్టించుకోడంటే మన హీరో హాస్పిటల్లో ఒక సీన్ని చూసి మైండ్లో ఫిక్స్ అయిపోయాడు కదా వీళ్ళు మొత్తం ఒక ఫ్యామిలీ అని చెప్పేసి. సో దానివల్ల మన హీరోకి జెలస్ అయింది. సో వెంటనే అక్కడ నుంచి మూడ్ స్వింగ్ అయ్యి వెళ్ళిపోయాడు కదా. సో ఎక్కడికి వెళ్ళాడంటే తన ఇంటికి వెళ్తాడనమాట. తన ఇంటికి వెళ్ళి ఒక బాక్సింగ్ గ్లౌస్ తొడుక్కొని అదే వేర్ చేసుకొని టీవీలో యానిమేషన్ ఫైటింగ్ సీన్ పెట్టుకొని బాక్సింగ్ చేస్తూ ఉంటాడు. ఆమెకి పెళ్ళి అయిపోయింది, ఆమె మూవ్ ఆన్ అయిపోయింది, ఒక కిడ్ కూడా ఉన్నాడని చెప్పేసి అని ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాడనమాట. సో దాన్ని మనసులో పెట్టుకొని ఇప్పుడు ఆమెకి కలవడానికి ఇగ్నోర్ చేస్తూ ఉంటాడనమాట. సో ఆమె చాలాసేపు వెయిట్ చేస్తుంది. అసలు కలవడు, ఇగ్నోర్ చేస్తూ ఉంటాడు. చూసింది కొంచెం సేపటికి అలానే వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. చాలాసేపు అయిపోయింది, చాలా వెయిట్ చేస్తుంది. సో ఆమెకి సడన్గా ఒక కాల్ వస్తుంది డాక్టర్ జో నుంచి. షాన్ నేను కలవాలంటున్నాను, నీతో మాట్లాడతాడు అని చెప్పి కాల్ చేస్తే అప్పుడు తను చాలా ప్యానిక్ అయిపోతుంది, ఏమైంది ఏంటో అని చెప్పేసి ప్యానిక్ అయిపోయి అక్కడ నుండి ఫాస్ట్గా వెళ్ళిపోతుంటే మధ్యలో హ్యార్లీ వచ్చి మేడం కాఫీ అంటే సారీ నో థ్యాంక్స్ అని చెప్పేసి ఏం పట్టించుకోకుండా ఇంకేం మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోగానే హ్యార్లీ ఉన్నాడు కదా, హ్యార్లీ అక్కడ లోపలికి వెళ్ళి సార్తో చెప్తాడు, మిస్టర్ జిన్తో చెప్తాడు ఆమె వెళ్ళిపోయింది అని చెప్పి చెప్తాడు అనమాట. ఆమె వెళ్ళిపోయిందని చెప్పగానే మిస్టర్ జిన్ అంటాడు వదిలేసే, తన ప్రాజెక్ట్ గురించి తనకి ఇంట్రెస్ట్ లేకపోతే మనమేం చేస్తాము, వదిలేసి అని చెప్పేసి చెప్తాడనమాట. సో అని చెప్తాడు. ఇంకా నెక్స్ట్ ఏమవుతుందంటే హ్యార్లీ అంటాడు సార్ మీకు గాంచేవో ప్రెసిడెంట్ మీకు గుర్తున్నాడు కదా మిస్టర్ చెంగ్, అతనితో మీకు మీటింగ్ ఉంది మీరు కలవాలి అని చెప్తాడు అనమాట. ఓకే పదా మనం వెళ్ళి మీట్ చేద్దామని చెప్పేసి చెప్తాడనమాట. సో అక్కడ ఒక ప్లేయింగ్ కోర్ట్ ఒకటి ఉంటుంది. ఆ ప్లేయింగ్ కోర్ట్లో వీళ్ళు
జస్ట్ క్యాజువల్ డ్రెస్ ఉంటుంది కదా, గేమ్స్ ఆడేటప్పుడు స్పోర్ట్స్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, అలాంటి డ్రెస్సులు వేర్ చేసుకొని అక్కడికి వెళ్తారనమాట. ఎవరు వెళ్తారంటే మిస్టర్ చెన్నీ అక్క అసిస్టెంట్ హ్యార్లీ అండ్ జంగ్ వాళ్ళ అసిస్టెంట్, మొత్తం నలుగురు వెళ్తారు. వీళ్ళు నలుగురు గేమ్ ప్లే చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళ బిజినెస్ ఇష్యూస్. సో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రిఫరెన్స్ మన బ్లూజే ఇన్వెస్ట్మెంట్స్కి ఉంది. సో అని చెప్పేసి సంథింగ్ మాట్లాడుకుంటారు. సో అలా మాట్లాడుకుంటూనే ఏజిఎస్ గురించి వస్తుంది. ఏజిఎస్ అంటే ఏదో కాదు, మన మిన్హు పనిచేసే కంపెనీ అండ్ మెయిన్ లీడ్ కూడా మిన్హునే ఆ కంపెనీలో. తన అక్కతే 2 years నుంచి రన్ చేస్తుందని చెప్పేసి మాట్లాడుకుంటారు. మిన్హు పేరు ఎప్పుడైతే వచ్చిందో మన హీరో గారి మొహం చేంజ్ అయిపోద్ది, ఎక్స్ప్రెషన్ చేంజ్ అయిపోతుంది. అది ఎవరు పట్టించుకోరు. తను చాలా టాలెంటెడ్ అండ్ తనకి అసలు మగాళ్ళ అవసరమే లేదు, తను ఒక్కదే మొత్తం అంతా లీడ్ చేసుకుంటుంది అని చెప్పి మొత్తం కాన్వర్జేషన్లో వస్తుంది, మాట్లాడుకుంటారు. కానీ హీరో ఎక్స్ప్రెషన్ మారిపోవడం ఎవరో గమనించారనమాట. అయితే మిస్టర్ చెంగ్ అడుగుతాడు, అవును ఆ రోజు పార్టీలో తనని మీరు సేవ్ చేశారు కదా, తన సైడ్ తీసుకున్నారు కదా, తను మీకు ఎలా తెలుసు అంటే, ఏమో తను నాకు ఎవరో తెలియదు అని చెప్పేసి మిస్టర్ జిన్ అంటాడనమాట. మిన్హు ఎవరో తెలియదు అని చెప్పి మిస్టర్ జిన్ అంటే, ఓ అవునా ఓకేలే అని చెప్పేసి అని మిస్టర్ చెంగ్ అంటాడు. తర్వాత మిస్టర్ చెంగే ఏమంటాడంటే, తనకి ఏవో పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకుంటా, నన్ను కూడా హెల్ప్ అడిగింది, తన బాబు కోసం ఎక్సెట్రా ఏవో ప్రాబ్లం ఉన్నట్టుందని చెప్పేసి అని అడగగానే వెంటనే మిస్టర్ జీన్కి పార్టీలో ఒక సీన్ జరిగింది కదా, మిస్టర్ జైన్ని ఇంటిమేట్ చేయడం సీన్ ఉంది కదా, ఆ సీన్ని గుర్తు తెచ్చుకుంటాడు మన జిన్. గుర్తొచ్చి ఐఎమ్ లీవింగ్ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. సో అక్కడితో ఎవరికాలు సెపరేట్ అయిపోతారు. కట్ చేస్తే హాస్పిటల్లో హీరోయిన్ ఫాస్ట్గా పరిగెట్టుకుంటూ షన్షాన్ దానికి వస్తుంటే, అదిగో మా అమ్మ వచ్చేసిందని చెప్పేసి షన్షాన్ అంటాడు. షన్షాన్ ఏమైంది నాన్న, ఎందుకు కలవాలని చెప్పావంటే, ఏం లేదు అమ్మ, నాకు నేను కలవాలనిపించింది, నీతో మాట్లాడాలనిపించింది, అందుకే పిలిచాను, అందుకే డాక్టర్ జో డాడీ కూడా నేను పిలిచారు అని చెప్పేసి చెప్తాడనమాట. చెప్తే, ఏం కాదు నాన్న ధైర్యంగా ఉండు, జస్ట్ నువ్వు నైట్ పడుకొని మార్నింగ్ లేస్తావు కదా అంతే, అంతకు మించి ఏమి ఉండదు, ఇలా వెళ్ళి అలా వచ్చేసి యువర్ ఏ బ్రేవ్ బాయ్ కదా అని చెప్పి ధైర్యం చెప్పి లోపల పంపిస్తుంది అనమాట. కానీ చెంచానికి ధైర్యం చెప్తుంది, కానీ హీరోయిన్కి అస్సలు ధైర్యం ఉండదు, చాలా పానిక్ అయిపోతూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. చెంచాన్ లోపలికి వెళ్ళిపోయినాక డాక్టర్ జో వచ్చి, నువ్వు అంత పానిక్ అవ్వకు, ఎవరో కాదు ఇక్కడ సర్జరీ చేసేది నేనే కదా, మన చెంచానికి ఏం కాకుండా నేను చూసుకుంటాను, సక్సెస్ఫుల్గా సర్జరీ కంప్లీట్ చేసి నేను బయటకు వచ్చి నీకు చూపిస్తాను, మన చెంచానికి ఏం కాదు, నువ్వు భయపడకు, టెన్షన్ పడకు అని చెప్పి ధైర్యం చెప్పి వెళ్తాడు. వెళ్ళే ముందు నేను సౌమ్యని కూడా పిలిచాను, తను ఉంటే నీకు ధైర్యంగా ఉంటుంది కదా అని చెప్పి వెళ్ళిపోతాడనమాట లోపలికి. అతను కూడా తను హీరోయిన్ ఒక్కతే అక్కడ నుంచొని భయపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉంటే కొంచెంసేపటికి సౌమ్య వచ్చి, నేను వచ్చేసాను, భయపడకు, నేను ఉన్నాను కదా నీ పక్కన, మన చెంచానికి ఏం కాదు అని చెప్తుంది అనమాట. అలానే ఇద్దరు టెన్షన్ పడుతూ బయట వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ రోజు మొత్తము వెయిట్ చేస్తూ ఉంటారు. వెయిట్ చేసిన కొంచెం సేపటికి డాక్టర్ జో బయటకు వచ్చి, సర్జరీ సక్సెస్, ఇంకే ప్రాబ్లం లేదు షన్షాన్కి, ఇంకా లైఫ్ మొత్తం సేఫ్గా లీవ్ చేస్తాడు అతను అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు కూడా మన మిన్హు పాపదు, ఏడ్చుకుంటూనే ఉంటుంది. ఇప్పుడు దాకా సాడ్గా భయంతో వచ్చిన కన్నీళ్ళు అయితే అప్పటి నుంచి హ్యాపీనెస్తో వచ్చిన కన్నీళ్ళు ఉంటాయి. ఆ తర్వాత కొంచెం సేపు మరి వెంటనే మన చెంచానికి మెలకు రాదు కదా, సర్జరీ అయిన తర్వాత మత్తు ఇంజెక్షన్ అవి ఇవి ఇస్తారు కదా. సో మన చెంచాన్ని అలానే చూసుకుంటూ నైట్ మొత్తం గడిపేస్తుంది. నెక్స్ట్ డే అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ బ్లూజే ఆఫీస్కి వెళ్తుంది. మన హీరోయిన్ వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు కూడా పట్టించుకోడనమాట మన హీరో జిన్.
సో పట్టించుకోకపోతే మన హీరోయిన్ ఏం చేస్తుందంటే హార్లీని పిలిచి నాకు మీ మీ సార్ మీ సార్ నాకు ప్రామిస్ చేశారు నన్ను కలిసి నాకు టైంని ఇస్తానని, కానీ ఇవ్వట్లేదు ఎందుకు ఏంటంటే, లేదు మేడం సార్ కొంచెం బిజీ ఉన్నారు అందుకే మీకు టైం ఇవ్వలేకపోతున్నారు, ఒక 10 to 15 minutes టైం పడుతుంది అని చెప్తే ఇట్స్ ఓకే నో ప్రాబ్లం నేను వెయిట్ చేశాను అండ్ అలాగే ఒక కాఫీ తీసుకురా అని చెప్పి హీరోయిన్ అంటది. అంటే కొంచెం షాక్ అయ్యి హార్లీ కాఫీ తీసుకురావడానికి వెళ్తే అప్పుడే అదే 10 minutesలో హార్లీ వచ్చేటప్పుడు చాలా ఫాస్ట్గా ల్యాప్టాప్ని యూజ్ చేస్తూ ఉంటుంది మన హీరోయిన్. యూజ్ చేసేసి హార్లీ వచ్చేటప్పుడు యూజ్ చేసేసి కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తుంది. 1 2 3 4 5 అని కౌంట్ డౌన్ చేసి 5 అవ్వగానే లోపల నుంచి హార్లీ అని చెప్పేసి గట్టిగా ఒక అరుపు వినిపిస్తుంది అనమాట. హార్లీ అనుకుంటే ఈ మేడం ఏమో కౌంట్ డౌన్ స్టార్ట్ చేసింది, సరే ఏమో లోపల నుంచి అరుస్తుంది ఏమవుతుంది ఇక్కడ ఏంటో బాబాయ్ అని చెప్పేసి భయపడుతూ ఉంటాడనమాట. పిలవంగా హార్లీ లోపలికి ఏమైంది నా సిస్టమ్ని ఎవరు లాక్ చేశారని చెప్పేసి అడుగుతాడు. ఏమో సార్ నాకేం తెలియదు అని చెప్పేసి అనగానే హార్లీ మీద అరుచుకుంటూ హీరో బయటకు వస్తాడు. బయటికి రాగానే ఎవరు ఇంత ధైర్యం ఎవరికి ఉంది, నా సిస్టమ్ని లాక్ చేస్తే అంత ధైర్యం ఎవరికి ఉంది అని చెప్పి చాలా సీరియస్ అయిపోతూ ఉంటాడనమాట. అరుస్తూ ఉంటాడు, గట్టిగా అరుస్తూ ఉంటే హీరోయిన్ అంటే నేనే లాక్ చేశాను అంటే, ఎందుకు ఇలా చేసావు అంటే మీరు నాకు ప్రామిస్ చేశారు నాకు మీ టైంని ఇస్తానని నా ప్రాజెక్ట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి, కానీ మీరు నాకు టైం ఇవ్వట్లేదు, నేను 3 days నుంచి ట్రై చేస్తున్నాను అయినా కూడా మీరు నన్ను పట్టించుకోవట్లేదు, నేను ఇలా వెయిట్ చేస్తూనే ఉన్నా అని చెప్పేసి అంటాడు అనేసి అంటుంది అనమాట. ఎస్టర్డే నేను నీ గురించి చూశాను కానీ నువ్వు వెళ్ళిపోయావు, నీ ప్రాజెక్ట్ గురించి నీకే ఇంట్రెస్ట్ లేకపోతే మాకెందుకు ఉంటుంది, అయినా నేను మాటికి నీకు టైం ఇవ్వలేను, నేను చాలా బిజీ పర్సన్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడనమాట. అండ్ ఇంకోటి నువ్వు నా సిస్టమ్ని లాక్ చేస్తే నాకు ఇక్కడ ఒక సిస్టమే ఉందనుకుంటున్నావు, ఇక్కడ చాలా సిస్టమ్స్ ఉన్నాయి, ఏదో ఒక సిస్టంలో నేను వర్క్ చేసుకుంటానని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే సార్ ప్లీజ్ సారీ సార్ ఏమనుకోకండి ప్లీజ్ నాకు కొంచెం టైం ఇవ్వండి, నా ప్రాజెక్ట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్లీజ్ అని పట్టులాడుతూ ఉంటుంది. ప్లీజ్ నాకు దారికి అడ్డు తప్పుకోండి అని చెప్పి మన హీరో అంటాడనమాట. నాకు 30 minutesలో ఒక మీటింగ్ ఉంది, నా దారికి ప్లీజ్ అడ్డు తప్పుకో అని చెప్పి చెప్తాడనమాట. తను తప్పుకోదు. సో అలానే వెంటపడుతూ ప్లీజ్ అనుకుంటూ బతిమలాడుతూ మినిహం ఉంటుంది అనమాట. సార్ ప్లీజ్ సార్ అని చెప్పేసి ఆయన వినకుండా ఫాస్ట్గా వెళ్ళిపోయి కార్ ఎక్కి అక్కడ నుంచి వెళ్ళిపోతాడనమాట. సో కార్ దారికి వచ్చినా కూడా పట్టించుకోడు. సో వెళ్ళిపోతుంటే అలా కొంచెం దూరం వెళ్ళిపోయాక ట్రాఫిక్ జామ్ అవుతుంది. ట్రాఫిక్ జామ్ అయ్యి కార్ ఆగిపోతుంది అన్నమాట. కార్ ఆగిపోతే హీరో కోపంగా హార్లీ ఏమైంది అని చెప్పి అడుగుతాడనమాట. అడిగితే సార్ ఏమైందో తెలియదు సార్, ఎప్పుడు ఈ రోడ్డు చాలా స్మూత్గా ఉండేది కానీ ఈరోజు మాత్రం ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది, ఇది క్లియర్ అవ్వాలని ఒక 30 minutes వరకు టైం పడుతుంది అని చెప్పేసి చెప్తాడనమాట. సో చాలా కోపంగా గుసగుసలాడుతూ ఉంటాడనమాట. రుసరుసలాడుతూ ఉంటాడు. సో అదే టైంకి అక్కడికి హీరోయిన్ ఒక బండి వేసుకొని ఒక బైక్ వేసుకొని వస్తుంది అక్కడికి. ఆ బైక్కి ఒక తొట్టె కూడా ఉంటుంది. మీకు ఐడియా ఉండే ఉంటుంది తొట్టి అంటే అదే హ్యాండిక్యాప్డ్ వాళ్ళని కూర్చోబెడతారు కదా, సో అలాంటి తొట్టె వేసుకొని వచ్చేస్తూ ఉంటుంది. సేమ్ మన హీరో వాళ్ళ కార్ పక్కనే పెట్టి మిర్రర్లోకి తొంగి హెల్మెట్ పెట్టుకొని తొంగి చూస్తూ ఉంటుంది. చూస్తూ ఉంటే అప్పుడే హీరో మిర్రర్ని గ్లాస్ని కిందకి దించి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు. చూసారు కదా సార్ ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉంది, నేను కూడా వెళ్ళడానికే వచ్చాను కానీ ట్రాఫిక్ ఉంది నేనేం చేయను అని చెప్పేసి చెప్తుంది అనమాట. తర్వాత ఏమంటుందంటే మీరు ఎక్కడికో వెళ్ళాలన్నారు కదా, మరి ఈ ట్రాఫిక్ ఇప్పుడేమో క్లియర్ అయ్యేలా లేదు, మరి ఏం చేస్తారంటే ఏం చేస్తాను వెయిట్ చేయాలి అంత మంచి ఏం చేయలేం కదా అని చెప్పేసి అంటాడనమాట. సో మీరు రండి నాతోటి నేను మిమ్మల్ని తీసుకెళ్తానంటే నువ్వా నాన్న ఈ ట్రాఫిక్లోనా ఛాన్సే లేదా అనేసి లెవెల్ కొడతాడు. లేదు సార్ నాది చిన్న బండి కదా, నేను మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను, మీ కార్ అన్ని చోట్లకి వెళ్ళదు కదా, నేను షార్ట్ కట్లో మిమ్మల్ని తీసుకెళ్ళిపోతానని చెప్పి తను చాలా అడుగుతూ ఉంటుంది అనమాట. అడుగుతూ ఉంటే లెవెల్ కొట్టి లాస్ట్కి కన్విన్స్ అయ్యి
ఆ తొట్టెలో కూర్చొని హీరో అంతా వెళ్తాడనమాట. హీరో అంతా వెళ్తుంటే ఏంటి స్పీడ్ అయితే ఈరోజు నేను అక్కడికి వెళ్ళినట్టేలే అని చెప్పేసి అంటాడనమాట. అంటే హీరోయిన్ అంటది నాకు సేఫ్టీ ముఖ్యం స్పీడ్ కాదు అని చెప్పేసి చెప్తే ఆయన కూడా పట్టించుకోకుండా హీరో తనని ఇంకో మాట ఏదో అంటే హీరోయిన్కి మండి స్పీడ్గా పోనిస్తూ ఉంటే హీరో భయపడి హీరోయిన్ కాళ్ళని గట్టిగా పట్టుకుంటాడు అనమాట కళ్ళు మూసుకొని. సార్ ప్లీజ్ సార్ నా కాలు వదలండి, ఎవరైనా చూస్తే ఇంకేమైనా అనుకుంటారని చెప్పేసి అనగానే హీరో కాళ్ళని వదిలేసి ఆ తొట్టె లాంటి దానికి ఒక రింగ్ ఉంటే ఆ రింగ్ని పట్టుకుంటాడు అనమాట. సో అదే స్పీడ్లో తీసుకెళ్ళిపోతుంది. తను ఎక్కడికైతే మీటింగ్కి వెళ్ళాలనుకున్నాడో ఆ ప్లేస్కి తీసుకెళ్తుంది. ఆ ప్లేస్ ఏంటంటే ఒక హాస్పిటల్ అనమాట. సో అక్కడ ఒక బాబు ఉంటాడు. ఆ బాబుతో చిన్న కాన్వర్జేషన్ అవుతుంది. ఆ కాన్వర్జేషన్ కోసం ఆ మీటింగ్ అంటే ఆ చిన్న కాన్వర్జేషనే కోసం అతను అంత దూరం నుంచి వస్తాడనమాట. సో కన్వర్జేషన్ మొత్తం అయిపోయినాక హీరోని అడిగింది ఆ బాబా ఎవరంటే ఆ పాపకి హార్ట్ ప్రాబ్లం ఉంది, హార్ట్ సర్జరీ ఈరోజు. సో మా బ్లూజే ఇన్వెస్ట్మెంట్ ఫండ్ రిలీజ్ చేస్తుంది ఇలాంటి చాలా పిల్లలకి. సో మా బ్లూజే ఇన్వెస్ట్మెంట్ తరపున వీళ్ళకి హార్ట్ సర్జరీకి స్పాన్సర్ చేస్తున్నామని చెప్పేసి చెప్తాడనమాట. సో అలాగో టాపిక్ స్టార్ట్ అయింది కాబట్టి తను అక్కడే కంటిన్యూ చేసేస్తుంది అనమాట మన మీన్హు వాళ్ళ ప్రాజెక్ట్ గురించి. ఏమనంటే సో మా ఏజిఎస్ కంపెనీ కూడా దీని మీద పనిచేస్తుంది. మేము హార్ట్ సర్జరీకి కావాల్సిన ప్రతి పర్సన్కి కూడా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ గురించి మేము డిస్కస్ చేసి మేము అన్ని పరిశోధనలు చేసి అన్నీ తయారు చేస్తున్నాము. సడన్లీ మీరు మా ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేసేసారు. అండ్ దీనికి మా ఏజిఎస్కి ఫౌండర్ ఎవరో కాదు R&Dనే అని చెప్తుంది అనమాట. ఇంట్రెస్టింగ్గా అనిపించి హీరో వింటూ ఉంటాడు అనమాట. వింటూ ఉంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడంతో సో కన్విన్స్ అయ్యి ఓకే నేను మీకు ఒక ఛాన్స్ ఇస్తానని చెప్తాడనమాట. సో అలా చెప్పడంతో హీరోయిన్ సైడ్కి తిరిగి ఒక నవ్వుకుంటుంది. అమ్మాయి నా కష్టానికి ఫలితం దక్కింది అన్నట్టు ఒక చిన్న నవ్వుకుంటుంది. ఆ చిన్న నవ్వుని చూసి హీరోకి ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చి ఫ్లాష్ బ్యాక్లో హీరోయిన్ ఎలా నవ్వుతుందో ఆ సీన్ గుర్తు తెచ్చుకుంటాడనమాట. సేమ్ అక్కడ ఇక్కడ సేమ్ నవ్వు సేమ్ పర్సన్ కాకపోతే గుర్తు తెచ్చుకుంటాడు. సో కట్ చేస్తే ఎవరికాళ్ళు సెపరేట్ అయిపోతారో. కట్ చేస్తే హాస్పిటల్లో అనమాట. హాస్పిటల్లో డాక్టర్ జో ఇంకా మన మీన్హు మన షెన్షాన్ దగ్గర ఉంటారు. షెన్షాన్ ఇంకా స్పృహ రాదు, పడుకునే ఉంటాడు. సో మన సాము అక్కడికి అరుచుకుంటూ మిన్హో అని అరుచుకుంటూ వచ్చేస్తుంది అనమాట. వచ్చేస్తుంటే మన డాక్టర్ జో అండ్ మిన్హు అంటే షు 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 అనేసి అంటూ ఉంటారనమాట. అంటూ ఉంటే మిన్హు అండ్ సాము బయటకు వెళ్ళిపోయి మాట్లాడుకుంటారు. సక్సెస్ఫుల్లీ సాధించావు కదా అని చెప్పేసి అని అంటుంది అనమాట. అని అంటే అవును ఎలా అయితేనో చాలా హారిబుల్, అసలు నేను చాలా ప్రయత్నాలు చేశాను ఒక్కదానికి కూడా కనిపించాలి, ఏదో లక్ బాగుండి ఒక ఛాన్స్ దొరికింది అని చెప్పేసి చెప్తుంది అనమాట. అని చెప్పేసి చెప్తుంది. అక్కడితో సీన్ అయిపోతుంది. సీన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కట్ చేస్తే డాక్టర్ జో ఇంకా మన షెన్షాన్ ఇంకా మన మిన్హు ముగ్గురు ఒక చిన్న కేఫ్లో ఉంటారు. ఆ కేఫ్ ఎట్లా ఉంటుంది అంటే ఒక రెస్టారెంట్ లెక్క కాదు, బయట చిన్న టేబుల్ వేసుకొని చైర్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న కేఫ్స్, అలాంటి కేఫ్లో ఉంటారనమాట. కేఫ్లో ఉండి ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. మన షెన్షాన్ డాక్టర్ జోని బయటకు తీసుకెళ్ళమని అడిగితే సారీ నాన్న కుదరదు నాకు అని చెప్తాడనమాట. ఆయన కూడా మన షెన్షాన్ వినకుండా మళ్ళీ అడుగుతూ ఉంటే మిన్హు ఉంటుంది డాక్టర్ జో నో చెప్పారు కదా నాన్న, నో చెప్తే ఇంకా కుదిరినట్టే కదా, వదిలేసే కదా అని చెప్పేసి కన్విన్స్ చేస్తూ ఉంటుంది. ఈ ముగ్గురు మాటల్ని మన హ్యార్లీ అండ్ మిస్టర్ జిన్ వింటారనమాట. వింటే మన జిన్ మళ్ళీ జెలస్ ఫీల్ అవుతూ ఉంటాడు. మన హ్యార్లీ చూసి నాటీ బాయ్ కదా సార్ అని చెప్పేసి అంటుంటే ఒక కోపంగా ఒక లుక్ ఇస్తాడు హ్యార్లీ వైపు. అప్పుడే ఎవరికో ఫోన్ చేస్తాడనమాట. డైరెక్టర్ జైరన్ నేను ఇప్పుడు చెకప్ చేయించుకోవాలనుకుంటున్నా అని చెప్పి ఫోన్ చేస్తాడనమాట. ఫోన్ చేయగానే కట్ చేస్తే హాస్పిటల్లో ఉంటారు. హాస్పిటల్లో చెకప్ చేసేది ఎవరో కాదు మన డాక్టర్ జోనే.
డాక్టర్ జో అడుగుతాడు, ఏమైంది మీకు, ఎందుకు చెకప్ చేయాలి అనేసి అన్నారంటే, ఏమో తెలియదు, నాకు చాలా అనీజీగా ఉంది, అందుకే నేను చెకప్ కోసం వచ్చాను అనేసి అని అంటాడనమాట. ఏమైందో చెప్తేనే కదా సార్ నేను మీకు ఏమైందో చూడగలిగేది అని చెప్పేసి అంటే, ఏమో తెలీదు, నాకు చాలా అనీజీగా ఉంది, దయచేసి నన్ను చెకప్ చేయండి అని చెప్పేసి చెప్తాడనమాట. ఓకే అని చెప్పేసి స్టెతస్కోప్ తీసుకొని హార్ట్ బీట్ చెక్ చేస్తూ ఉంటాడు. అంతా నార్మల్లే ఉంది. రిపోర్ట్స్ అవి చెక్ చేశాడు. ఆ రిపోర్ట్స్ కూడా మంచిగానే ఉంది. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ వస్తే నేనైతే ఒకటి సజెస్ట్ చేస్తాను. హార్ట్ మానిటర్ ఒకటి ఉంటుంది, అది మీరు ఇన్స్టాల్ చేసుకుంటే మీ హార్ట్ దగ్గర మీరు ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఎప్పుడైనా అనీజీగా అనిపించినప్పుడు అది మీకు సైరన్ మోగుతుంది. సో అప్పుడు మాకు అలర్ట్ వస్తుంది, మీకు అలర్ట్ వస్తుంది, మీ పిఏకి కూడా అలర్ట్ వస్తుంది. సో ముగ్గురం అలర్ట్ అయ్యి మనం ఏదైనా చేయడానికి ఆప్షన్ ఉంటుంది అని చెప్తాడనమాట. ఇదంతా మన జిన్కి నచ్చదనమాట. నచ్చకపోతే మీరు నా టైం వేస్ట్ చేస్తున్నారు, నాకు బాగాలేదనే కదా ఇక్కడికి వచ్చాను అని చెప్పి సీరియస్ అయిపోతుంటే మన డాక్టర్ జో కూడా సీరియస్ అయ్యి, సార్ నేనేం మీ టైంని వేస్ట్ చేయట్లేదు, అండ్ నా టైం కూడా చాలా వాల్యూ ఉంది, మీరు కూడా నా టైం వేస్ట్ చేయొద్దు. మీకు అన్ఈజీగా అనిపిస్తే నేను మోస్ట్లీ సజెస్ట్ చేసేది హార్ట్ మానిటర్, దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి, అప్పుడు మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్లీ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది అని చెప్పి సీరియస్గా చెప్పేసరికి ఓకే ఐఎమ్ లీవింగ్, ఇక్కడితో దీన్ని పూర్తి చేద్దాం, నేను వెళ్ళిపోతానని చెప్తుంటే అప్పుడే అట్ ద సేమ్ టైం మన హీరోయిన్ మన షాన్షాన్ని వీల్ చైర్లో తీసుకొస్తూ డాక్టర్ జో అని అరుచుకుంటూ వస్తుంటే లోపలికి ఎంటర్ అవగానే మిస్టర్ జిన్ అండ్ మన హీరోయిన్ మెను ఒకరినొకరు చూసుకుంటే పాస్ట్ సీన్స్ గుర్తొస్తాయి అన్నమాట ఇద్దరికి. పాస్ట్ సీన్లో మన హీరోయిన్ ఒక కొండ మీద ఉంటాడు. ఆ కొండ మీద ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కింద సోప్ వాటర్ ఉంటుంది కదా, సోప్ వాటర్ని బ్లో చేస్తే బబుల్స్ వస్తాయి కదా, ఆ బబుల్స్ని బ్లో చేస్తూ ఉంటాడనమాట. అక్కడికి మన మిన్హో ఒక బుక్ పట్టుకొని వచ్చింది. దానిని చూసి నువ్వు సుటైనా అని అడుగుతాడు. తను మీరు మిస్టర్ జిన్నా అని అడుగుతుంది అనమాట. సో మన మిస్టర్ జిన్ అంటాడు, నిన్ను కలిసి 15 years అయిపోయింది, ఎలా ఉన్నావు ఏంటి, మీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు, మొత్తం ఇద్దరిని అడుగుకుంటారు. సో అడుగుతాడు, మా ఫ్యామిలీ చాలా బాగుంది అని చెప్పి మన మిన్హు అంటది. ఓకే మన జిన్ అంటాడు అప్పుడు, నేను చచ్చిపోయే లోపల నేను నిన్ను కలుస్తాను లేదు, అసలు అనుకోలేదు, అసలు కలుస్తా అనుకోలేదు అని చెప్పి అంటే మన మిన్హు మన జిన్ నోటి దగ్గర చేపెట్టి, నువ్వు అలా మాట్లాడుకు, నువ్వు ఎప్పటికీ హ్యాపీగా ఉంటావు, ఎప్పటికీ లైఫ్ లాంగ్ బతుకుతావు, 100% 100 years వరకు బతుకుతావు అని చెప్పి అంటుంది అనమాట. అనేసి తన చేతిలో ఉన్న బుక్ మన జిన్ చేతికి ఇచ్చేసి అక్కడి నుంచి పారిపోతుంది అనమాట. మన జిన్ సుటైన్ అని చెప్పేసి పిలుస్తాడు. తను ఎంత పిలిచినా పలికాదు. అప్పుడు చిన్న హార్ట్ పెయిన్ వచ్చినట్టు డౌన్ అయిపోతాడనమాట. ఒంగొని హార్ట్ని పట్టుకొని ఫీల్ అవుతూ ఉంటాడు ఆ పెయిన్ని. అక్కడితో మన episode 2 ఎండ్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మై వెబ్ సిరీస్. అండ్ ఈ సిరీస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.